హాయ్, ఎలా ఉన్నారు? ఈరోజు ఇంట్లోనే ఈజీగా హనీ వ్యాక్స్ ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపించబోతున్నాను. పార్లర్‌కు వెళ్ళడానికి కుదరనప్పుడు లేదా ఇంట్లోనే వ్యాక్స్ తయారు చేసుకొని ట్రై చేయాలి అనుకునే వాళ్ళకి ఈ వీడియో తప్పకుండా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు వ్యాక్స్ ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా ఒక మందపాటి గిన్నె పెట్టుకొని 4 టేబుల్ స్పూన్లు షుగర్ వేసుకోవాలి. 4 టేబుల్ స్పూన్లు షుగర్‌కి 1.5 స్పూను నిమ్మరసం అయితే సరిపోతుంది. ఇప్పుడు నేను 1.5 స్పూను నిమ్మరసం వేస్తున్నాను. అలాగే నిమ్మరసంతో పాటు కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకుందాము. స్పూన్తో కనుక అయితే 2 టేబుల్ స్పూన్లు వాటర్ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం వేసిన లెమను, షుగరు, వాటరు ఈ మూడింటిని బాగా మిక్స్ చేయండి. మొదట్లో మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచండి. ఇది హీట్ అవుతున్న కొద్దీ మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. కొద్దిసేపటికి షుగర్ పూర్తిగా కరిగి బబుల్స్ రావడం మొదలవుతాయి. చూడండి, ఇలా బబుల్స్ వస్తున్నప్పుడు మంటను కొంచెం తగ్గించండి. మనము ఇలాగే మిక్స్ చేస్తూ ఉంటే కొద్దిసేపటికి ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారుతుంది. చాలా డార్క్ బ్రౌన్ కలర్ అయ్యే వరకు ఉడికించకండి. అలా చేస్తే వ్యాక్స్ గట్టిగా అయిపోతుంది. ఇప్పుడు వ్యాక్స్ సరిగా అయిందో లేదో తెలుసుకోవడానికి ఒక చిన్న బౌల్లో కొద్దిగా వాటర్ తీసుకొని ఆ వాటర్లో వేసి చెక్ చేయండి. అది చేతికి అంటుకోకుండా ఉంటే వ్యాక్స్ రెడీ అయినట్లు, లేకుంటే ఇంకా కొద్దిసేపు ఉడికించాలి. ఇప్పుడు మనము హనీ వేయడానికి రెడీ అయింది. ఇలా ఉన్నప్పుడు హనీ వేస్తే సరిగ్గా సరిపోతుంది. ఎందుకంటే హనీ ముందుగా వేయకూడదు. ముందుగా వేయడం వల్ల హనీలో ఉండే తేమ శాతం అనేది తగ్గిపోతుంది. అలా తగ్గిపోవడం వల్ల వ్యాక్స్ కన్సిస్టెన్సీ కూడా మారిపోతుంది. అందుకనే హనీని లాస్ట్లో యాడ్ చేస్తున్నాను. వ్యాక్స్ రెడీ చేసుకునేటప్పుడు హనీ యూస్ చేయడం వల్ల మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. దీన్ని వ్యాక్స్లో వాడటం వల్ల మనకు స్కిన్ సాఫ్ట్గా మరియు మాయిశ్చరైజింగ్గా కూడా ఉంటుంది. అందుకే నేను హనీ వ్యాక్స్ దీన్ని తయారు చేసి మీకు చూపిస్తున్నాను. నార్మల్ వ్యాక్స్కి హనీ వ్యాక్స్కి తేడా మీరే చూడండి. ఒకసారి తప్పకుండా ఇంట్లో ట్రై చేసి వ్యాక్స్ చేసి తేడా ఏంటో మీరు కామెంట్లో చెప్పండి. ఇప్పుడు వాటర్లో వేసి చెక్ చేద్దాం. చూడండి, ఇలా వస్తే వ్యాక్స్ పూర్తయినట్లు, చేతికి అంటుకోకుండా ఇలా ఉంది చూడండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం తయారు చేసిన వ్యాక్స్ని నెల రోజుల వరకు నిలువ పెట్టుకోవచ్చు. ఒక బాక్స్లో పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు వేడి చేసుకొని వాడుకోవచ్చు. ఈ ఫ్రిడ్జ్లో కనుక పెట్టుకున్నట్లయితే 2 నుంచి 3 నెలల వరకు కూడా నిలువ ఉంటుంది. ఇప్పుడు హ్యాండ్ పైన పౌడర్ అప్లై చేస్తున్నాను. వ్యాక్స్ మరీ వేడిగా లేకుండా చూసుకోండి. మీరు ఫేస్ వ్యాక్స్గా యూస్ చేయాలనుకుంటే హ్యాండ్ పైన ఉపయోగించి ఆ తర్వాత ఫేస్కి యూస్ చేసుకోండి. హ్యాండ్కి వ్యాక్స్ అప్లై చేసేటప్పుడు హెయిర్ ఏ వైపుకైతే ఉంటుందో అదే వైపుకి వ్యాక్స్ని అప్లై చేయాలి. స్ట్రిప్కి 2 వైపులు ఉంటాయి. ఒకవైపు స్మూత్గా, ఒకవైపు రఫ్గా ఉంటుంది. రఫ్గా ఉండే భాగాన్ని హ్యాండ్ వైపునకు వేసి స్మూత్గా ఉండే భాగాన్ని పై వైపునకు వేయాలి. ఇప్పుడు హ్యాండ్ని ఒక చేత్తో టైట్గా పట్టుకొని ఇంకో చేత్తో స్ట్రిప్ని లాగాలి. ఇలా చేయడం వల్ల పెయిన్ తక్కువగా ఉంటుంది. దాంతోపాటు హెయిర్ బాగా వస్తాయి. చూడండి, హెయిర్ ఎంత బాగా వచ్చేసిందో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.